హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం చపాతీ దూదిలా మెత్తగా ఉండడం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని దాన్ని ముద్దలా కలుపుకుంటూ ఉండాలి. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటా నీట్గా మొత్తం పిండి అంతా ముద్దలా కలుపుకోవాలి. ఏ, మనము చపాతీ ఎంత మెత్తగా రావాలన్నది కలుపుకోవడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. నీట్గా కలుపుకోవాలి. ఈ తర్వాత మనము ఉండలా అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి స్మూత్గా వస్తాయి చపాతీలు. ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా దాని మొత్తం ఆయిల్ పిండికి అంతా కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కలుపుకొని దాన్ని ఒక బాల్ షేప్లో అంటే ఒక ముద్దలా తయారు చేసుకోండి. మీరు ఎంత గట్టిగా దాన్ని పిండిని కలిపితే అంత మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్, అంత స్మూత్గా వస్తాయి. ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత మనము చపాతీ సైజు కొంచెం పెద్ద ఉండలు తీసుకోండి. పూరి టైప్ కాకుండా కొంచెం చపాతీ టైపు కొంచెం పిండి ఎక్కువ తీసుకొని రౌండ్గా ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మన చపాతీ చేస్తాం కదా, పూరి చేస్తాం కదా, అలానే కొంచెం పెద్దగా చేసుకోవాలి. కొంచెం రౌండ్ షేప్లో చేసుకొని నీట్గా ఇప్పుడు వీడియోలు చూపిస్తున్న విధంగా చేయాలి ఫ్రెండ్స్. దానికి కొంచెం నూనె అప్లై చేయాలి. మడత వేయడం వల్ల ఏంటంటే మనకి లేయర్స్ వస్తాయి, 3 లేయర్స్ వస్తాయి. మడత వేయకపోతే సింగిల్ లేయర్ ఉంటుంది, కాకపోతే కొంచెం గట్టిగా అవుతాయి ఫ్రెండ్స్. మడత వేయడం వల్ల మెత్తగా వస్తాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె పెట్టేసి కొంచెం పొడిపిండి వేసుకోండి, ఎందుకంటే ప్లేట్కి అతుక్కోకుండా ఉంటుంది. కాబట్టి పొడిపిండి వేసుకొని సేమ్ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా ట్రయాంగిల్ షేప్లో చేసుకున్న దాన్ని మనము పెనం పెట్టుకొని పెనం మీద 2 వైపులా నీట్గా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. స్లో ఫ్లేమ్లో కాల్చుకుంటే ఏంటంటే మనకి కొంచెం లోపల కూడా కుక్ అవుతుంది. అలానే ఇప్పటివరకు చూస్తున్న అందరూ కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలా లో ఫ్లేమ్లో వచ్చేసి మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని లో ఫ్లేమ్లో కాల్చుకుంటే మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్. మనం ఆయిల్ పెట్టకపోతే ఏమవుతుందంటే అది కొంచెం మరి మెత్తగా రాకుండా నార్మల్గా వస్తుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటేనే బాగుంటుంది. వితౌట్ ఆయిల్ అనుకునే వాళ్ళు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు. 2 వైపులా కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం బాగుంటుంది ఫ్రెండ్స్. అలా 2 వైపులా నిదానంగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం చుట్టూ 3 షేప్లో మన ట్రయాంగిల్ షేప్లో కూడా మంచిగా నీట్గా కాలేటట్టు చేసుకొని తీసేయాలి ఫ్రెండ్స్. అలా మొత్తం కాలిన తర్వాత వీడియోలు చూపిస్తున్న విధంగా కాలిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు మేము ఇది వచ్చేసి ఈ దొండకాయ కర్రీతో చూస్తున్నాం ఫ్రెండ్స్. దొండకాయ కర్రీ మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్.